ఆగస్టు 2, 2025 నాటి అంతర్జాతీయ వార్తలు. మొదటి వార్త. అమెరికా అణు సబ్మెరైన్లను తరలించిన విషయం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ చేసిన హెచ్చరికలపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు అణు సబ్మెరైన్లను రష్యా సమీప సముద్ర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ చర్య వల్ల అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రెండవ వార్త. అమెరికా విధించిన దిగుమతి సుంకాల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై తీవ్రంగా కనిపించింది. అమెరికా ప్రభుత్వం 69 దేశాలపై 10% నుండి 50% వరకు దిగుమతి సుంకాలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా స్టాక్ మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి. వ్యాపార కార్యకలాపాల్లో అనిశ్చితి పెరిగింది. మూడవ వార్త. కామ్చట్కా తీరంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ. రష్యాలోని కామ్చట్కా తీర ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా జపాన్, అలస్కా, హవాయి తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. నాలుగవ వార్త. గాజా ప్రజలు తీవ్ర మానవ హక్కుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గాజా పట్టణంలో కొనసాగుతున్న సైనిక చర్య వల్ల ఆహార లోపం, వైద్య సహాయం లేకపోవడం వంటి సమస్యలు మరింత పెరిగాయి. యూనిసెఫ్ నివేదిక ప్రకారం అనేక మంది చిన్నపిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఐదవ వార్త. యూరోపియన్ యూనియన్ షెంగెన్ వీసా వ్యవస్థను డిజిటల్గా మార్చనుంది. యూరోపియన్ యూనియన్ అధికారులు ప్రకటించిన ప్రకారం 2028 నాటికి షెంగెన్ వీసా పూర్తిగా డిజిటల్ విధానంలోకి మారుతుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్టిక్కర్ వీసాలను బార్కోడ్ ఆధారిత వర్చువల్ వీసాలతో భర్తీ చేయనున్నారు. ఆరో వార్త. ఐఎంఎఫ్ భారత ఆర్థిక వృద్ధి అంచనాను పెంచింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ భారతదేశం కోసం 2025-26 సంవత్సరానికి వృద్ధి అంచనాను 6.4% ప్రకటించింది. ఈ అంచనాలు భారత ఆర్థిక స్థిరత్వాన్ని బలాన్ని చేకూరుస్తాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏడవ వార్త. టర్కీ అజర్బైజాన్ ద్వారా సిరియాకు సహజ వాయు సరఫరా ప్రారంభించింది. టర్కీ ప్రభుత్వం అజర్బైజాన్ గ్యాస్ను ప్రతిరోజు 3.4 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేర సిరియాకు సరఫరా చేయనుంది. ఈ సహజ వాయువు ద్వారా సిరియా 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలదని అంచనా. ఎనిమిదవ వార్త. ఉక్రెయిన్ రష్యా ఆర్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై దాడులు కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని ఆయిల్ డిపోలు, డ్రోన్ కేంద్రాలు, సైనిక విమానాశ్రయాలపై ఆర్థికంగా నష్టం కలిగించేలా దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా రష్యా ఆయుధ తయారీ మరియు రవాణా వ్యవస్థలకు అంతరాయం కలుగుతుంది. తొమ్మిదవ వార్త. పాకిస్తాన్ తన గగన వీధులను భారత విమానాలకు మూసివేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశ విమానాలకు వాయు మార్గాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ విమానయాల షెడ్యూళ్లు మారిపోతున్నాయి. 10వ వార్త. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు పునఃప్రారంభమయ్యాయి. షికాగోలో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో అమెరికా మరియు చైనా ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తున్నారు. వారు ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని గవర్నర్ బెసెంట్